సెక్యులరిజం చాలా కన్వీనియంట్గా వాడేశారు కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో. సెక్యులరిజం అంటే ఏంటంటే మన దేశంలో డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం అన్నీ సమానం, అందరూ సమానం. కానీ ఒక్కొక్క వ్యక్తులు ఏమైపోయారంటే కొంతమంది, ఉదాహరణకి దేవాలయాలకు అపవిత్రం జరిగిన, చర్చికి అపవిత్రం జరిగిన, మస్జిద్కి అపవిత్రం జరిగిన, ఇంకే మత సంబంధించిన దేవాలయాలకు అపరాధం జరిగినా సమానంగా ఖండించాలి. ఈ రోజున హిందూ దేవాలయాలు ఇంత అపవిత్రానికి గురవుతుంటే అందరూ కూడా చాలా కన్వీనియంట్గా దాన్ని ప్రస్తావించరు. ఎందుకంటే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి అంటారు. అదే సెక్యులరిజం. అది